వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. పద్మావతి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బస్లో వచ్చేసి నేను రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ అయ్యి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి గోవిందరాజస్వామి టెంపుల్కి వెళ్తున్నాను. నేను ఈ ఆలయానికి చేరుకునే సమయానికి దర్శనాలు లేవంటే కాసేపు అక్కడే సమయం స్పెండ్ చేయాల్సి వచ్చింది. కాసేపు అక్కడ సమయం గడిపిన తర్వాత స్వామివారిని ఏకాంత సేవలో దర్శనం చేసుకున్నాను. ఈ టికెట్ వచ్చేసి 10 రూపాయలు. ఈ ఆలయంలో భాగంగా మనం ఆండాల్ పార్థసారథి స్వామిని అలాగే గోవిందరాజస్వామిని దర్శనం చేసుకోవచ్చు. గోవిందరాజస్వామి దేవాలయం ఇది రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో ఉంటుంది. కావాలంటే ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. ఇక్కడ మొబైల్స్ అండ్ లగేజ్ పెట్టుకోవడానికి లగేజ్ సెంటర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ రోజుకి నా ఫస్ట్ డే వ్లాగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఈవినింగ్ నైట్ టైంలో కొబ్బరి బొండం తాగాను, అలాగే ఒక చపాతీ తిన్నాను. దగ్గరలో ఉన్న విష్ణు నివాసంలో ఆ రోజు నైట్ అక్కడే స్పెండ్ చేశాను. ఒంటరిగా వెళ్ళిన వాళ్ళకి రూమ్ అయితే దొరకదు, కానీ లాకర్స్ అయితే తప్పక దొరుకుతాయి. మీరు వెళ్ళినప్పుడు లాకర్స్ యూజ్ చేసుకోండి. Thank you for watching. Subscribe.